రాగి పిండి, పల్లి, మునగాకుతో రోటీ తయారు చేయు విధానం. ముందుగా స్టవ్ పై ప్యాన్ లో పల్లీలు, ఎండుమిరపకాయలు, నువ్వులు వేసి చక్కగా వేయించుకొని మిక్సీ జార్లో వేసి బరకగా పొడి చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలో రాగి పిండి, కొంచెం ఉప్పు, నీళ్లు కూడా పోసుకొని దోస పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ లో ఈ రాగి పిండి మిశ్రమాన్ని వేసుకొని చక్కగా గట్టిగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. తర్వాత దీనిని ఒక బౌల్లో వేసి చల్లార్చుకొని దాంట్లో మునగాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడి మిశ్రమాన్ని వేసి కొంచెం కరివేపాకు కూడా వేసి చక్కగా చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని ఉండలుగా చేసి తడిగుడ్డపై చపాతీలాగా తయారు చేసుకోవాలి. దీనిని వేడి పెనంపై వేసి చక్కగా 2 వైపులా కాల్చుకొని ఏదైనా పచ్చడితో సర్వ్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది.